అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మాణంలో నిఖిల్ ఒక డిఫరెంట్ రోల్ లో మన ముందుకు వచ్చిన సినిమా కేశవ. గొప్పగా కొత్తగా చెప్పడానికి అది కథ కాదు, బాధ. నాకు ప్రాబ్లం ఉంది. అందరికి ఎడమవైపు ఉండాల్సిన గుండె నాకు కుడివైపు ఉంది. దానివల్ల ఎక్కువ భయపడినా, కంగారు పడినా హార్ట్ రేట్ పెరిగి చనిపోతాను. యాక్సిడెంట్ సీన్ తో స్టార్ట్ అయిన చిత్రం ఆసక్తికరంగా కొనసాగింది. హీరో హీరోయిన్స్ ఇంట్రడక్షన్, హత్య సీన్ అన్ని కూడా సూపర్ గానే కొనసాగాయి. ఇక నిఖిల్ మాత్రం తన పర్ఫార్మెన్స్ తో ఎక్కడికో వెళ్లిపోయారనే చెప్పాలి. హ్యాపీ డేస్ చిత్రంలో కామెడీగా తన నటనతో నవ్వించిన నిఖిలేనా అన్న లెవెల్లో తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించాడు. సీరియస్ గా కొనసాగే నిఖిల్ పాత్ర అతరహో అనేలానే ఉంది. ప్రతి సన్నివేశంలో నిఖిల్ నటించలేదు, జీవించాడు అనే చెప్పాలి. హంతకుడు గనక నెక్స్ట్ మర్డర్ ప్లాన్ చేస్తే అది డెఫినెట్ గా బట్ ఆ మర్డర్ జరిగే లోపే మనం వాడిని పట్టుకోవాలి. వెన్నెల కిషోర్ మరో మెట్టు ఈ సినిమా ద్వారా ఎక్కారనే చెప్పాలి. వెన్నెల కిషోర్ మరియు సత్యాల మధ్య కామెడీ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. చిత్రంలో ట్విస్టులు ఎక్కువగా ఉన్నాయి. సినిమా అంతా కూడా ఇంట్రెస్టింగ్ సీన్స్ తో, కీలకమైన సన్నివేశాలతో తెరకెక్కించాడు దర్శకుడు. ప్రతి ఒక్కరు కూడా తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు, ఇంట్రెస్టింగ్ సీన్ లో స్ట్రాంగ్ డైలాగ్స్ తో, సరదా సన్నివేశాలతో, కాస్త ఎమోషన్స్, మరి కాస్త థ్రిల్లింగ్ సన్నివేశాలతో, ఎక్సలెంట్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా బాగుంది అని అనిపించింది.